అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఫిరాజీ కూడా యువతి బలవన్మరణం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 15 రోజుల క్రితమే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు తల్లి కూతురు. సో తల్లితో పాటు ఫిరాజీగూడలోనే ఆ తేజస్విని, సాఫ్ట్వేర్ తేజస్విని కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ కూడా ఓనసే పెడుతున్నారని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో వీళ్ళు ఎప్పుడు కూడా తలుపులు మూసేసి వాళ్ళల్లో వాళ్ళు అరుచుకుంటారని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అది కూడా ఎలా అంటే పిచ్చిగా అరుస్తారని కూడా అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యం. సో ఈ 15 రోజుల్లో మరి లాస్ట్ 15 డేస్లో తల్లి కూతుళ్ళ మధ్య అసలు ఏం జరిగింది? సో తల్లికి పీడకలలు వస్తున్నాయని ఆల్రెడీ తేజస్విని చెప్పింది. మరి చెప్పిన తేజస్విని మాటల్ని తల్లి పట్టించుకోలేదా? సీరియస్గా తీసుకోలేదా? ఎందుకు అసలు అర్ధనగ్నంగా ఆ వీధుల్లో హల్చల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అదైతే మీరు ఇప్పుడు మనం టీవీ స్క్రీన్పై ఒక సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారో, ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ యువతి అనుమానాస్పదంగా వెళ్తోంది. అండ్ అంతేకాకుండా ఆ యువతి కంటే ముందు పరిగెత్తిన ఆ యువకుడు ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి. సో ఆ యువతి అర్ధనగ్నంగానే ఆ గుడివైపు పరుగులు తీసి అక్కడికి వెళ్ళి అయితే స్థానికంగా ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి విగ్రహం కావచ్చు అండ్ అమ్మవారి చీర ఆ అమ్మాయి తీసుకెళ్ళింది. అండ్ గుడిలో విగ్రహం తీసుకొని వెంటనే చెరువులో దూకేసింది. సో తెల్లసరికి కట్ చేస్తే గుడి పక్కనే ఉన్న చెరువులో సాఫ్ట్వేర్ తేజస్విని విగతజీవిగా పడి ఉంది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి చూసిన స్థానికులు అక్కడికి వచ్చి పక్కనే కాలనీలో చెప్పేసరికి ఆల్మోస్ట్ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు అండ్ పోలీసులు రావడం ఇదంతా అంటే ఒక ఇదిగా జరిగిపోయింది అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్గా ఉండి అండ్ ఒక కార్పొరేట్ విమెన్గా సో ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి. మరి అలాంటి నేపథ్యంలో హోమ్ స్టే తీసుకున్నారు. జస్ట్ ఫర్ 2 months ఓన్లీ, 2 నెలలే ఉంటామని చెప్పారు. దానికి మించి ఇంకా మేము ఎక్కువ ఉండం. సో ఈ 15 రోజుల్లోనే ఆ అమ్మాయి ఆ పీడకలలు వస్తున్నాయని చెప్పడం, గట్టిగా అరుచుకోవడం, అసలు ఏం జరిగింది అంటే ఒక రకంగా లేదంటే వాళ్ళు ఏదైనా క్షుద్ర పూజలో ఇంకోటి చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఏ చిన్న పాయింట్ అయినా సరే ఆ నిమ్మకాయలో దానికి సంబంధించిన లేకపోతే వెంట్రుకలో లేకపోతే పసుపు కుంకుమో అక్షంతలో ఏ ఒకటి కనిపిస్తాయి. సో పలాంది ఇది క్షుద్ర పూజ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్షుద్ర పూజలు అనడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్, సో అంటే కొంచెం లాజికల్గా టెక్నికల్గా ఆలోచించే మనిషి. ఆల్మోస్ట్ షీఈస్ గెటింగ్ 1 lakh per month, అంటే 1,00,000 రూపాయలు ఆ అమ్మాయి తీసుకుంటుంది కంపెనీ నుంచి. సో ఇలాంటి టైంలో వాళ్ళకి అదే ఇంకేదన్నా ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా? ఆల్మోస్ట్ అంటే వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఒక 2 months అవుతుంది. ఎందుకు 2 నెలల కోసమే హైదరాబాద్ రావడం ఎందుకు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అండ్ ఇంకొక బిగ్ క్లూ ఏంటంటే ఈ కేసులో ఇది జరిగి దాదాపుగా 3 రోజులు గడుస్తున్నా సరే ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లో ఆ అమ్మాయి కన్నా ఏదైతే ఆల్మోస్ట్ నైట్ 11 o'clockకి ఆ అమ్మాయి బయటికి వెళ్ళడం మనం చూసాం. సో వీధుల్లో గట్టిగా అరుచుకుంటూ అనుమానాస్పదంగా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అదే వీడియోలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆమె కన్నా ముందు వెళ్ళాడు. సో ఈ అమ్మాయి మరి అతనికి ఫోన్ చేసి లేదంటే అతను ఎవరైనా కూడా ఇప్పటికి ఇంకా ట్రేస్ అవ్వలేదు. సో అతను కూడా లేకపోతే ఈ అమ్మాయి ప్లాన్లో భాగమా లేదంటే అతను క్యాజువల్ మ్యానా అనేది కూడా ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. సో ఇప్పుడు ఫిరాజీగూడలో ఆ యొక్క శంకర్రావు నగర్లో ఎవరైతే ఒక యువకుడు ఎవరన్నా మిస్ అయ్యారా అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆ అమ్మాయి కాల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ని కూడా ఫారెన్సిక్ టీం వాళ్ళు తీసుకున్నారు. సో అంటే ఇది ఒక పెద్ద అంటే అంత హైప్ ఉండే కేసు కాదు బేసిక్గా. సో అంటే చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం. సో ఆ అమ్మాయి అర్ధనగ్నంగా వెళ్ళడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ తీసుకొచ్చింది ఈ కేసుకి. అంటే పిచ్చి ముదిరి పరాకాష్ఠగా వెళ్ళి ఆ అమ్మాయి ఇలాంటి చేష్టలు చేసిందా, లేదంటే కనుక అమ్మకి ఆ కూతురికి ఇద్దరి మధ్యలో ఏదన్నా ఆస్తి తగాదాలు లేకపోతే డబ్బుల గురించో ఇంకేదన్నానో భూముల సమస్య. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు 2 months కోసమే హైదరాబాద్ వచ్చారు, ఇంకా ఎక్కువ రోజులు ఉండమని చెప్పారు. ఆల్మోస్ట్ ఆ అమ్మాయి ఒక 2-3 ఏళ్ళ నుంచి తేజస్విని ఒక సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తుంది. సో అంచెలంచెలుగా ఒక టీమ్ లీడ్ వరకు ఆ అమ్మాయి చేరింది. సో ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సో అంటే టీంలో ఉన్న అందరూ వర్క్ చేస్తున్నారా లేదా వాళ్ళు రిపోర్ట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కొంచెం అమ్మాయి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. సో చాలామంది
సాఫ్ట్వేర్లు ఇలాంటి ఒక మెంటల్ ప్రెజర్ని తీసుకుంటారు, అది వేరే విషయం. దానికి తగ్గట్టే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఎందుకు అసలు అంటే వివస్త్రగా మారి వీధుల్లో గట్టిగా అరుచుకుంటూ హల్చల్ చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే పర్టికులర్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విగ్రహం కావచ్చు, ఆ చీర కావచ్చు తీసుకుంది. అంటే తనకి మెంటల్ కండిషన్ బాగాలేదా, లేదంటే ఇంకేమన్నా జరిగిందా, అసలు ఆ వీడియోలో తనకన్నా ముందు వెళ్తున్నటువంటి ఆ యువకుడు ఎవరు, ఇదంతా ప్లాన్లో భాగమా అనేది కూడా ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. సో ఏదైనప్పటికీ అంటే వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ విగత జీవిగా ఫిరాజీగూడలోని ఒక చెరువులో ఆ అమ్మాయికి అనిపించడం, ఇప్పుడు తనకి సంబంధించిన బంధువులంతా వచ్చారు. సో వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే, లేదు వీళ్ళు చాలా డీసెంట్గా ఉండే ఫ్యామిలీ, సో వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు లేరు, వీళ్ళిద్దరే ఉంటున్నారు, ఆ అమ్మాయి చదివించుకుంది, సో మంచిగా ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడికి వచ్చారన్న విషయం కూడా మాకు తెలియదు. అంటే ఇంటి దగ్గర ఏమన్నా గొడవలు అయ్యాయా, అంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఊళ్ళో ఏమన్నా గొడవలు అవ్వడం వల్ల హైదరాబాద్ వచ్చారా, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ఏమన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయ్యి ఆ అమ్మాయికి అంటే ఒక మనిషి మైండ్ మారాలి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన జీవిత భాగస్వామ్యం ఒక లవరో ఒక ఫ్రెండో అనుకోండి, కొన్ని విషయాల్లో మనం చెప్పడం బాధపడతాం. సో ఇంకా వాళ్ళు అలాగే కంటిన్యూ చేశారనుకోండి, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇక ఆ డిప్రెషన్ ముదిరింది అనుకోండి, ఇంకా ట్రామా అనమాట. ఇక మనకేం అర్థం కాదు, ఇంకా మనం ఏం చేస్తున్నాం అర్థం కాదు, మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, లేదంటే ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. ఒకళ్ళు మన అమ్మ నాన్న చెప్పిన మాట కూడా వినం, ఈవెన్ ఫ్రెండ్స్ చెప్పినా సరే మనం తీసుకోలేము, మాట్లాడలేము వాళ్ళతో, ఒంటరితనాన్ని కోరుకుంటాం, సైలెంట్గా ఉంటాం. సో అలాంటి కేసు ఇది కాదు. ఎందుకంటే పర్టికులర్గా అమ్మ కూతురు మధ్య గొడవ అయితే మస్ట్గా జరుగుతుంది. సో అది 15 రోజుల నుంచి, ఎప్పుడైతే వీళ్ళు ఫ్లాట్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆ గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా మిస్టరీగా మారింది. ఎందుకంటే పర్టికులర్గా ఒకవేళ ఆ అమ్మాయి కనుక అంటే ఆ అమ్మాయి స్ట్రెస్తో లేదంటే ఇంకా వేరే విధంగా అనుకుంటే, ఆ అమ్మాయి బట్టలు చించేసుకొని వేరే అక్కడ టెంపుల్కి వెళ్ళి ఇదంతా చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. సరే మీరేమనుకుంటున్నారో మరి ఈ కేసులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే ఆ అమ్మాయే ప్రెజర్ తీసుకోలేకపోయిందా? ఫిరాజీగూడలో సంచలనంగా మారిన యువతి అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. ఆ యువకుడు ఎవరు, సో దీనిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఎవరితో చాట్ చేసింది, లాస్ట్ 15 days హైదరాబాద్ ఎందుకు వచ్చింది, సో అసలు హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి, వాళ్ళ అమ్మని అడిగినా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బయటకు రావట్లేదు. ఎంతవరకు స్థానికులు చెప్తున్నట్టు దాని ప్రకారం ఏంటంటే, కేవలం ఆ అమ్మాయి ఒక ఇంట్లో ఉండేది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉండేది, ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళ ఓనర్సే పెడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడటానికి అండ్ అంత వియర్డ్గా, అంటే ఒక మహిళ ఎవరన్నా చూస్తున్నారంటేనే కనీసం వాళ్ళు వెంటనే చున్ని వేసుకుంటారు. సో అలాంటిది ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉండి అసలు ఆ అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఏ సినారియోలో ఉందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇటుపక్క వాళ్ళ అమ్మ చెప్తున్న దాని ప్రకారం మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నారు, కానీ స్థానికులు మాత్రం వాళ్ళకి 15 రోజులుగా వాళ్ళు అసలు బయటికి రారు, ఈవెన్ ఫుడ్ కోసం కూడా, ఎందుకంటే ఓనర్సే పెడతారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుంది. అండ్ ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయికి కొన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఆ పిచ్చి పిచ్చి కళల్ని మరి ఈ తల్లి సీరియస్గా తీసుకోలేదా, ఒకవేళ సీరియస్గా తీసుకుంటే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడేది, ఎందుకంటే ఒక అమ్మాయి అంత గమ్మున వెళ్ళి సూసైడ్ చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ లాంటి అమ్మాయి వెళ్ళి నదిలో దూకాలో చెరువులో దూకాలో అంటే దూకే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒకవేళ ఇంకేదన్నా చేసుకోవాలంటే ఇంటి దగ్గర చేసుకుని ఉండొచ్చు. మరి వాళ్ళ అమ్మకి ఏమన్నా ఇబ్బంది అవుద్దని ఇంటి బయటకు వెళ్ళిందా, లేదా ఇంకేసులో ఏం జరిగిందనేది ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే తన ఫోన్ని కూడా ఫారెన్సిక్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అండ్ వాట్సాప్ కాల్స్ కావచ్చు, ఇటు ఇన్స్టా మెసేజెస్ కావచ్చు, తన స్నాప్చాట్ కావచ్చు, ఇటు ఫేస్బుక్ కావచ్చు, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి మెసేజెస్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆ అమ్మాయికి అంటే బలవన్మరణానికి పాల్పడటానికి కారణం అనేది ఫైండ్ అవుట్ చేస్తామంటున్నారు. కానీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మాత్రం ప్రాపర్ సమాధానం అనేది, అంటే ఒక ఇది నిజం అనేది అసలు ఆవిడ దగ్గర నుంచి రానటువంటి సిచ్యువేషన్. సో కొంచెం అంటే ఈవిడ కూడా డిస్టర్బ్ అయిందా, లేదంటే ఈ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వల్ల ఆ అమ్మాయి చనిపోయిందా, ఆ అమ్మాయి చనిపోయాక ఈవిడ వాళ్ళ అమ్మ
అంటే ఉన్నది ఒక్కటే కాబట్టి, ఇటు భర్తని కోల్పోయింది, సో ఇటు కూతురు ఒక్కటే ఉంది, ఆవిడ కూడా పోయింది అనే బాధలో ఆవిడ ఉన్నారా ఏంటనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.